ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. వృద్ధాప్యములోనికి వచ్చిన తర్వాత యెహోషువ ఇజ్రాయేలు ప్రజల హృదయాల్లో అధికమైన కృతజ్ఞతా భావాన్ని నింపడానికి దేవుని ఎడల ఇంకా వారు అధికమైన భయభక్తుల్ని కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెబుతా ఉన్నాడు, సమస్త జనులకు మీ నిమిత్తము దేవుడు చేసింది మీకు తెలుసు కదా, మీ నిమిత్తము దేవుడు మీ కొరకు ఎలా పోరాడాడో మీకు తెలుసు కదా అంటూ గడచిన దినములలో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా ఇజ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మరి మనందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ ముందుకు నడిపించాడు. చెప్పాలంటే యెహోషువ గ్రంథము యొక్క సారాంశమంతా కూడా ఈ ఒక్క వచనంలో దాగి ఉందేమో అనిపిస్తుంది. చూడండి, యెహోషువ గ్రంథం అంతా గమనిస్తే ఒకటే మాట, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధము చేశాడు. వారు చేసింది ఏంటి అంటే కానాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని, పాలు తేనెల ప్రవహించు దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. దాని కొరకు వారు ఏం చేశారు అంటే ఏమీ చేయలేదు, దేవుడే వారి కొరకు యుద్ధము చేశాడు. పరిస్థితిని అంతా గమనించినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో, అలాగే ఎంత నమ్మదగినవాడో, ఎలాగే తన ప్రజలను తను ఏర్పాటు చేసుకున్న ప్రజలను, తను ఎన్నుకున్న ప్రజలను ఎంతగా ఆయన ప్రేమించాడో మనం తెలుసుకోవచ్చు. మరి మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం, మనం పొందుకున్న వాటిని బట్టి మన కష్టం అని, మన జ్ఞానం అని, మన సామర్థ్యం అని. కొన్నిసార్లు అయితే ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, వారికి ఉన్న ఈవుల్ని బట్టి, లేకపోతే వారి బిడ్డల గురించి, లేకపోతే వారు సంపాదించుకున్న ఆస్తుల గురించి ఎంతో గర్వంతో, అతిశయంతో ఇతరులకు చెబుతూ ఉంటారు. అయితే చెప్పడము తప్పు కాదు, కానీ మనం పొందుకున్నవన్నీ కూడా దేవుని సెలవు వలన, దేవుని కనికరము వలన, దేవుని కృప వల్ల మనం పొందుకున్నామన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్నో కష్టాలు దాటుతూ మేము ముందుకు వచ్చామండి, ఎన్ని శ్రమలు వచ్చినా సరే నిలబడ్డామండి అని మన యొక్క గొప్పతనాన్ని మనం కనపరుచుకోవడం కాదు, కానీ దేవుడు ఆ శ్రమలన్నిటిలో మాకు తోడుగా ఉన్నాడు అని దేవుని మహిమపరిస్తే ఎంతో అద్భుతంగా మనము దేవుని ఎడల కలిగి ఉన్న కృతజ్ఞతని మనం దేవునికి తెలియచేయవచ్చు. కనుక సహోదరుడా, సహోదరి, చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎన్నో యుద్ధాలు మనం చేసి వచ్చామనుకుంటాం, కానీ దేవుడే యుద్ధము జరిగించాడు. మరి నూతన నిబంధనలో నివసిస్తున్న మనము కూడా, రక్షణ పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన మనము కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే మన నిమిత్తము, మన కొరకు సిలువలో యేసు ప్రభువారు పోరాడాడు. ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలు దేవుడు వారి కొరకు యుద్ధం చేశాడు, వారు ఆ వాగ్దాన భూమిని పొందుకున్నారు, మన కొరకు సిలువలో యేసు ప్రభువారు యుద్ధము చేశారు. మనము ఉచితంగా రక్షణను పొందుకున్నాం, ఉచితంగా వాగ్దాన దేశాన్ని పొందుకున్నాం, ఉచితంగా పరలోక రాజ్యాన్ని పొందుకున్నాం, ఉచితంగా నిత్య జీవాన్ని మన సొంతం చేసుకున్నాం. మరి ఇజ్రాయేలు ప్రజల స్థానములో మనము కనబడతా ఉన్నాము. దేవుడు యేసు ప్రభువారి స్థానములో కనబడుతూ ఉచితంగా, మనమేమీ ప్రయాసపడకుండా, కష్టపడకుండా మనకు నిత్య జీవమును, రక్షణ వస్త్రమును బహుమతిగా ఇచ్చాడు. హల్లెలూయా. మన నిమిత్తము, మన కొరకు ఆయన చేసిన కార్యము ఎంతో అద్భుతమైనది. దాన్ని గమనించి, గుర్తించి మనం తెలుసుకుంటే దేవునికి ఎప్పుడు కూడా మనము స్తుతులు చెల్లించే వారిగా ఉంటాం. ఆయన కొరకు జీవించాలనే తపన కలిగిన వారిగానే మనం ఉంటాం. ఎన్నోసార్లు ఈ విషయం మర్చిపోతాం గనక దేవుణ్ణి మర్చిపోయి మనకిష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటాం. ఇజ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. వారు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి వారి జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో మనకి చరిత్ర తెలుసు. మరి మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన ఇట్టి కృపను, భాగ్యాన్ని మరచిపోకుండా, నిర్లక్ష్యం చేయకుండా, కృతజ్ఞతా భావముతో ఆయనే మన జీవితంలో సమస్తమైనవి మనకు అనుగ్రహించాడని, రక్షణతో మనల్ని అలంకరించాడని, ఉచితంగా పరలోక రాజ్యములో మనకు స్థానమునిచ్చాడని గ్రహించి మనమందరము కూడా దేవుని ఎడల విధేయతతో కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ.